మేము అభిలాగా అనవసరమైన విషయాల్లోకి తల దూర్చం మావయ్య గారు. అందువల్ల మాకు ఎలాంటి కీడు జరగదు, ఎలాంటి ఆపద కూడా రాదు. పనిగట్టుకుని మరి మీ కోడలి గొప్పతనం గురించి చెప్పడానికి వచ్చారుగా? అయిపోయిందా లేకపోతే ఇంకేమన్నా ఉందా? అప్పుడే ఎక్కడైపోయింది వేద. చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో, ఎంత ముద్దొచ్చేస్తున్నావో. అప్పుడప్పుడు కోపంలో కూడా ఇంత అందంగా ఉంటావని నేను అస్సలు ఊహించలేదు. ఏంటి మాట మారుస్తున్నారు? ఈ ఇంట్లో మీ కోడలికే కాకుండా మాకు మానవత్వం, మంచితనం ఉన్నాయని గ్రహించారా ఏంటి? నేను ఎప్పటికప్పుడు గ్రహిస్తూనే ఉంటాను వేద. ఎందుకంటే అందరం కలిస్తేనే అది మన కుటుంబం అవుతుంది కాబట్టి. కానీ మీకది ఎప్పటికీ అర్థం కాదు. అందుకే నిశ్శబ్దంగా కూర్చున్న వాళ్ళ మీద రాళ్లు విసురుతూ ఉంటారు. అభి అందర్నీ అర్థం చేసుకుంటూ పోతుంది కదా, అందుకే అభి మీద నీలాంటి వాళ్ళు నిందలు వేస్తారు. వెయ్యకండి వెయ్యకండి అని ఎన్ని విధాలుగా చెప్తున్నా కానీ ఆ నిందలు వేస్తూనే ఉంటారు. ఎందుకంటే అభి గురించి నిజాలు తెలుసుకునే మీరు అభి మీద ఉన్న ద్వేషం నుంచి బయటపడతారు ఏదో ఒక రోజు. నన్ను ఎంత మోసం చేశావే! మాట మీద నిలబెడతా అనుకున్నాను. ఇచ్చిన మాట ప్రకారం నా మీదున్న కేసుని వెనక్కి తీసుకునేలా చేస్తావు అనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా మోసగాళ్ల జాబితాలోకి చేరిపోయావనుకుంటా. నేను చేసిన దాన్నే మోసం అనుకుంటే మరి నువ్వు చేసిన దాన్ని ఏమనాలి? మానవత్వం అనేది చూపకుండా మమ్మల్నందర్నీ మా ఇంట్లో నుంచే గెంటేశావు. బలవంతంగా మా ఆస్తిపాస్తులు లాక్కొని మాకు నిలువ నీడ లేకుండా చేశావు. దానికి నిన్నే మనాలి. ఆపబే!